నేను మళ్ళీ చెప్తున్నా, పరిశ్రమ అంటే కదరిలో గొడ్డల పరిశ్రమ తీసుకురావడం కాదు, పులివెందుల్లో బాముల పరిశ్రమ తీసుకురావడం కాదు, కల్తీ మద్యం అమ్మడం కాదు, కల్తీ నెయ్యి పేరుతో రసాయనాలతో ప్రజల మనోభావాల్ని, భక్తుల మనోభావాలని ఆడుకోవటం కాదు పరిశ్రమ రావటం అంటే. పరిశ్రమలు అంటే ఎట్లా వస్తాయో మమ్మల్ని చూసి నేర్చుకోండి. ఆ కోడిగుడ్డి మంత్రి ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతా ఉన్నాడు. ఖబర్దార్ చెప్తున్నా, నీ నాయకుడు, వైసీపీ నాయకుడు దుబాయ్ని పిలిచి ఏదో ఒకటి పట్టరండ్రా అని చెప్పి మిమ్మల్ని దుబాయ్లో మీరు అక్కడ పోయి మేము ఏదో ఒకటి పట్టుకొస్తాను పోయి మీరే ఎవరన్నా ఏదైనా పెట్టుబడిదారులు క్వశ్చన్ అడిగితే దిస్ ఈస్ వెరీ లెంతీ క్వశ్చన్ అని వాగాడు. నీకు గుర్తులేదా ఈ కోడిగుడ్డి మంత్రికి? ఈ కోడిగుడ్డి మంత్రి పేరు ఎందుకు వచ్చిందో ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తా. పెట్టుబడి అంటే ఏమనుకుంటున్నారు మీరు? కోడి రావాలి, పొదగాలి, కోడి అందులోంచి పిల్ల పుట్టాలి, ఆ తర్వాత ఏకలు పేకాలని చెప్పాడు ఈ మంత్రి. మీరు పీకిందేంటి? లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే వాళ్ళని ఎలా నాశనం చేయాలి, ఎలా ఎల్లగొట్టాలి, కమిషన్ల పేరుతో ఎలా బెదిరించాలి, ఇది మీరు చేసింది. రాయలసీమలో అయితే కియా పరిశ్రమకు సంబంధించి అయితే వాళ్ళ ఎంపీ ఆ రకంగా బెదరగొట్టేశారు. అనుబంధ సంస్థలన్నీ కూడా పోయాయి.